హాయ్ వ్యూయర్స్, ఆవకాయ టైము. ఇగో మామిడికాయలు తీసుకున్నాను, ముక్కలు కోసాను. ముక్కల్ని నూనెలో ముందు నానబెట్టాను. తర్వాత ఆవపిండి, కారం, ఉప్పు సమపాళల్లో తీసుకొని వాటిని మిక్స్ చేసి ఈ నూనెలో నానబెట్టుకున్న ఈ ముక్కల్ని తీసి ఆ మిక్సర్లో వేసి బాగా కలిపి ముక్కలన్నిటికీ పట్టినట్టుగా కలపాలండి. కలిపి దాన్ని ఒక డబ్బాలోనో ఒక జాడీలోనో ఎత్తుకోవాలి. ఇగో నేను ఇప్పుడు డబ్బాలో ఎత్తుతున్నాను. బాగా మిక్స్ చేసి ఆ పిండి అంతా ముక్కకు పట్టడానికి నూనెలో ముందు నానపెట్టడం వల్ల ఏంటంటే ఆ పిండి ముక్కకు బాగా పడుతుంది. పట్టిన ముక్కల్ని చక్కగా ఆ పిండితో పాటుగా తీసుకొని చక్కగా పట్టుకొని పిడికిలతో పట్టుకొని దాన్ని కరెక్ట్గా అందులో నొక్కాలి. నొక్కితే ఏంటంటే ఆ ఉప్పుకి అది ఊరుతుంది బాగా. ఇంకా ముక్కలు కొంచెం ఉన్నాయండి, అవి కూడా కలిపేస్తే నూనె వేసేసి ఇలా కలిపి లాస్ట్లో కొన్ని మెంతులు పైన చల్లేసుకొని నూనె మిగిలిన నూనె అందులో వంపేయాలండి. వంపేస్తే అది ఊరిన తర్వాత దిగిన తర్వాత చూసుకొని మళ్ళీ మనం నూనె పోసుకోవాలి. ఇదంతా అయిన తర్వాత వెల్లుల్లిపాయలు కొన్ని ఒలిచి వేసుకుంటే బాగుంటుంది, ఇష్టమైన వాళ్ళు. లేదు అంటే లేదు. ఇది ఆవకాయ అండి. అగో ఇంగ్రీడియంట్స్ అంతా అక్కడే ఉన్నాయి. వీటన్నిటితో ఆవకాయ రెడీ. ఎలా ఉందో చెప్పండి.